అని బైబిల్లో రాయబడి ఉంది. అదే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో తిమింగలాన్ని యోనా మింగినాడని రాయబడి ఉన్నా సరే నేను నమ్ముతా. కారణం ఏంటంటే ఆకాశం భూమి గతించిన నా మాటలు తప్పిపో అంటే ఆయన అబద్ధం ఆడడానికి నరుడు కాదు. అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ అంతా సత్యమైనది, సజీవమైనది కనుక గ్రంథాన్ని మనం ఏం చేయాలంటే బ్లైండ్గా విశ్వసించాలి. ఎందుకంటే మన దేవుడు సజీవుడు, యుగ యుగాలు ఆయన జీవించే దేవుడు. మనం గమనించిన భాగం చదివినట్లయితే మనం ఆరాధన ఎట్లా చేయాలంటే ఆత్మతోనూ సత్యంతోనూ చేయాలి. యోహాను సువార్త 4:21-22-23 ప్రకారము మన ఆరాధనలో ఆత్మ ఉండాలి, మన ఆరాధనలో సత్యం ఉండాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించే వారి తండ్రిని ఏం చేస్తుంటూ కోరుతుంది. అంటే మనుషులకు మనకు కోరికలు ఉన్నాయి, మనం ప్రార్థన చేస్తాం, ప్రభావ మాకు ఈ కోరిక ఉంది, మాకు ఈ పనులు ఉన్నాయి. అట్లా దేవునికి కూడా కోరిక ఉంది. దేవునికి ఏం కోరిక అంటే ఆత్మతో సత్యంతో ఆరాధన కోరుకోవాలి. ఆరాధికులు కోరుకోండి. ఆరాధికులు ఏమి ఇచ్చినా సరే ఆయనకి ఆరాధన అయిపోద్ది. అంటే ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు ఆయనకి కావాలని ఆయన కోరిక. ఆయన కోరికను పరలోకంలో కోట్ల కొలది దేవతలు ఉన్నా సరే భూమి మీద మన ఆరాధనల మీద ఆయన ఏం చేస్తున్నట్టే కేంద్రీకృతమై మనం ఆరాధన చేస్తే వినాలని ఆయన చెవి ఎక్కినాడు. కనుక మనం ఏం చేయాలంటే ఆయన ఏమన్నారో మనం జ్ఞాపకం చేసుకుని మనము ప్రభువుని ఆరాధిద్దాం. 6వ అధ్యాయం మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో రాజైన ఉజ్జియా మృత్యుంజని సంవత్సరంలో అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూసితిని. ఆయన చొక్కాయి అచ్చులు దేవాలయంలో నిండుకొని ఆయనకు పైగా శరాపులను నిలిచిండి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనుచు రెండితో ఎగురుచుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే యుగ యుగాలు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానంతో నిత్యం ప్రభుని ఆరాధించేవారు. వాళ్ళు ఎవరు అంటే దేవుడి ద్వారా సృజించబడినటువంటి దూతలు. వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు నిత్యం ఆరాధన చేస్తున్నారు. రెండింటితో మొక్కల్ని కప్పుకుంటారు. అంటే ప్రభువుని చూడలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంత పరిశుద్ధుడు దేవుడు కాబట్టి దూతలు పరిశుద్ధమైనవి, అయినా ప్రభువుని చూడటానికి సాహసించట్లేదు. అంత పరిశుద్ధుడైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే గాన ప్రతిగానం అంటే నిత్యం ప్రభువుని ఆరాధించే వారిగా ఉంటారు. తర్వాత ఇదే దర్శనం మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో యోహాను కూడా ఇదే దర్శనం ప్రభు జీవించిన వాడిగా ఉంటారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండేవి. 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండేను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి పగలు చెప్పుచుండారు. మనం గమనించినట్లయితే పరలోకంలో యోహానుకు యేసు ప్రభు ఏం చేసిందంటే మొదట ఆయన ఏమైనాడో జయించాడు. 2 మొత్తం 8 అధ్యాయాలు 22 అధ్యాయాలలో యేసు ప్రభు ఆయన ఏమైనాడో జయించాడు. అల్ఫయు ఒమేగయు నేనే, మృతున్నైతిని కానీ ఇదిగో యుగ యుగములో సజీవునై ఉన్నాను. తర్వాత 16వ వచనం చూసినట్లయితే ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండేను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన కట్టుమగొట్టి బయలువెడుచుండే. ఆయన ముఖం మహా తేజస్సుతో ఎట్లా ప్రకాశిస్తుందంటే ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉండే. ఆయన చూడగానే చచ్చిన వాడి వలె పడిపోయిన వాడు. అంటే యేసు ప్రభు ఆయన యొక్క నిజ స్వరూపం, ఆయన దర్శనాన్ని ఎవరికి జయించిందంటే యోహానుకు జయించింది కాబట్టి. తర్వాత సంఘం గురించి చెప్పబడింది. తర్వాత 4వ అధ్యాయంలో పరలోకంలో ఆరాధన క్రమం మనకు రాయబడింది. ఎవరు చెప్పారంటే సాక్షాత్ యేసు ప్రభువే చూపించింది. సాక్షాత్ యేసు ప్రభువే. ఎక్కడ క్రమం ఇది? పరలోకంలో ఆరాధన క్రమం. పరలోకంలో ప్రభువుని ఆరాధించే ఒక క్రమం ఉంది. ఏ విధంగా ఆరాధిస్తున్నారంటే మనం యెషయా గ్రంథంలో ఇదే రాయబడింది, ప్రకటన గ్రంథంలో కూడా ఇదే రాయబడింది. మొదట ఎవరికి సమయం ఇచ్చారు? పరలోకంలో 4 జీవులకి. మొదట ఎవరికి సమయం ఇచ్చారు? 4 జీవులు. వాళ్ళు తర్వాత మనం గమనించినట్లయితే ఆ 4 జీవులు ఎట్లా ఆరాధిస్తున్నాయంటే 2 చేతులతో కళ్ళని మూసుకొని ఇంకా ప్రభు సింహాసనం ఎదుట
స్ఫటికమును పోలిన ఏముంది, గాజు వంటి సముద్రం ఉంది. అంటే ప్రభు ఇక్కడ సింహాసనం మధ్యలో ఉంటే చుట్టూ 4 దూతలు ఉన్నాయి, నాలుగు జీవులు ఉన్నాయి. మధ్యలో దూతలకు ప్రభువుకు మధ్యలో సముద్రం అడ్డం ఉంది. సముద్రం అంటే ఎంత పెద్దగా ఉంటుందండి? ఇప్పుడు ఒక నది అంటేనే చాలా పెద్దది. సముద్రం అంటే మనం ఇన్ఫినిటీగా ఎన్ని కిలోమీటర్లు ఉంటాయో మనకు తెలియదు, ఎన్ని లక్షల కిలోమీటర్లు ఉంటాయో మనకు తెలియదు. అంటే అన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభువుని చూడలేక వాళ్ళు ఏం చేస్తున్నారు? 2 చేతులతో అప్పుకుంటారు. ఉదాహరణకు ఈసీఎల్ బస్ స్టాండ్ దగ్గర ప్రభు సింహాసనం అయితే జీవులు ఇక్కడ ఉన్నారు, ఒక జీవి ఇక్కడ, ఇంకొక జీవి అక్కడ, చుట్టూ ఉన్నారు. అప్పటికి ఆయన చూడలేక ఏం చేస్తున్నారు? కళ్ళు మూసుకొని పరిశుద్ధుడు 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 అని ఆరాధన చేస్తారు. అంటే మనము ఈ జీవుల వైఖరి చూస్తే ఆయనను చూడటానికి వీఆర్ నాట్ వర్ది, ఆయనను చూడటానికి మేము అర్హులం కానే కాదు, ఆయన చూడటానికి అర్హులం కాదని ఆయన ఏం చేస్తున్నారంటే ఆయనను గణపరుస్తుంది. ఆయనను గణపరిచే వారిగా ఉంటారంటే సముద్రం అడ్డం ఉంటుంది. అంటే మనము ఇమాజినేషన్ చేసుకుంటే ఉదాహరణకు బంగాళాఖాతం ఉంది, ఒక సముద్రానికి ఇంకో సముద్రానికి మధ్యలో ఒక దేశమే ఉంటుంది, ఒక దేశానికి ఇంకో దేశానికి సముద్రమే అడ్డం ఉంటుంది. అంటే స్ఫటికంను పోలిన సముద్రం అడ్డం ఉన్నప్పటికీ వాళ్ళు సముద్రం ఆవల జీవులు ఉన్న ఈవల ప్రభువు. మొదటి సమయము జీవుడికి ఇచ్చిన వాళ్ళ నిత్యము రాత్రింబవళ్ళు ప్రభువు పరిశుద్ధుడు ఒకటే పని కావాలి. రాత్రింబవళ్ళు ఒకటే పని, పరిశుద్ధుడు 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 అని ఆరాధన చేస్తూనే ఉంది. ఒకవేళ మనం వెళ్ళి మీరు ఒకసారి కళ్ళు తెరిచి చూడొచ్చుగా అంటే షటప్ గెట్అవుట్ అంటే ఏమంటారు? షటప్ గెట్అవుట్. ఆయన చూడటానికి అర్హులం కాదు మనం. ఒకవేళ చూస్తే ఏమవుతారు? అక్కడే ఇంకా భస్మం అయిపోతుంది. అంటే వాళ్ళకి ఏ క్రమం అయితే పెట్టిరో ఆ క్రమాన్ని ఎప్పుడు తప్పలేదు. పరలోకంలో క్రమం అనేది ఎప్పుడు తప్పలేదు. యుగ యుగాలు, 1 రోజా 2 రోజుల 3 రోజుల యుగ యుగాలు అంటే కొన్ని వేల లక్షల సంవత్సరాలు వాళ్ళు ఏం చేస్తూనే ఉన్నారంటే ప్రభువుని ఆరాధించేవారిగా ఉన్నారు. తర్వాత రెండవ గుంపు ఉన్నారు. పరలోకంలో రెండోసారి ఎవరికి అవకాశం ఉందంటే ప్రభువుని ఆరాధించడానికి. తర్వాత 9వ వచనం, ఆ సింహాసనం నందు ఆసీనుడయ్యుండి యుగ యుగములు జీవించుతున్న వారికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగులుగా కానీ ఆ జీవులు కీర్తించుచుండగా. 10వ వచనం, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైండు అని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయించు ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి నేను దానిని బట్టియే సృష్టింపబడేను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేశారు. ఈ 24 పెద్దలకు రెండోసారి అవకాశం వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభుతో పాటు అటుపక్క 12 సింహాసనములు, ఇటుపక్క 12 సింహాసనములు, 24 ఈ పెద్దలు ఏం చేస్తారంటే యుగ యుగములు నీవే జీవించేవాడు అని ఆరాధన చేస్తారు. అయితే ఈ ఆరాధనలో వీళ్ళ వైఖరి ఏంటంటే, జీవుల వైఖరి ఏంటి? ప్రభుని చూడటానికి కూడా వాళ్ళు సాహసం చేయాలి. మధ్యలో ఏమడ్డం ఉంది? ఒక 5 మీటర్లు ఉందా, 10 మీటర్లు ఉందా, కొన్ని వందల కిలోమీటర్లు గాజును పోలిన స్ఫటికం వంటి సముద్రం అడ్డం ఉన్నప్పటికీ వాళ్ళ వైఖరి, ఆరాధనలో వైఖరి అంటే అంతగా తగ్గించుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుని ఆరాధిస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే యుగ యుగంలో జీవించుతున్న మా దేవ, నీ చిత్తమును బట్టి అవి కలిగను, దానిని బట్టే సృష్టింపబడను కనుక నీకే మహిమ ఘనత ప్రభావములు పొందటానికి నీవే అర్హుడమని వీళ్ళ వైఖరి ఏంటంటే తమ కిరీటాలను తీసి ఏం చేస్తారు? కింద పడేస్తారు. అంటే కిరీటం అంటే దేనికి గుర్తండి? కిరీటం అంటే ఘనత, అధికారం, వాటన్ని. అంటే అధికారము ఘనతను పోగొట్టుకోవడం అంటే అది అసాధ్యమైన పని, మామూలు పని అండి, అసాధ్యమైన పని. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు లేదా ఇంగ్లాండ్ రాణి ఉంది, ఆమె మందిరంకి వెళ్తే ఏం చేస్తారు తెలుసా? ఇంగ్లాండ్ రాణి అంటే ప్రపంచంలో అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం, ప్రపంచాన్ని మొత్తాన్ని వాళ్ళు రూల్ చేసింది. చర్చిలోకి వెళ్ళినప్పుడు ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె కిరీటాన్ని తీసి ఎక్కడో కింద పెట్టి ఒక మూలన కూర్చొని వాళ్ళు ఆరాధన చేసి, అంటే చర్చ్ అయిపోయే వరకు ఉంది. తర్వాత బయటకు వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారంట, మీడియా వాళ్ళు, ఎందుకంటే మీరు ప్రపంచానికి రాని కదా, మిమ్మల్ని ఎవరు అడగరు కదా చర్చిలో ఏంటంటే, నేను ఇంగ్లాండ్కు రాజు కావచ్చు, లేదంటే కామన్వెల్త్ కంట్రీస్కు మన చేత పరిపాలించబడే దేశాలకు రాణి కావచ్చు, కానీ రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయనకంటే ఎవరు అర్హులు కాదు. ఈ కిరీటం కంటే ఆయన ఇంకా గొప్పవాడని ఏం చేసిందంటే ఆమె ఘనపరిచింది. అంటే అధికారము ఘనత వాటిని వదులుకోవడం అనేది అసాధ్యమైన పని, మామూలు విషయం కాదు. మనం చూడొచ్చు, అధికారం కోసం ఎన్ని రకాల విద్యలు చేయాలి, అన్ని రకాల విద్యలు భూమి మీద మనం చూస్తున్నాం. ప్రతి ఎలక్షన్ కానీ ఏ కంట్రీ అయినా కానీ, మన అమెరికాలో కూడా
ఎలక్షన్ జరిగింది. ఎట్లా క్యాంపెయిన్ చేసిందంటే భయంకరంగా క్యాంపెయిన్, చాలా రకరకాలుగా క్యాంపెయిన్ చేశారు. మన దగ్గర కూడా చూస్తాం ప్రతి 5 years. అంటే అధికారాన్ని, ఘనతను, మహిమను వదులుకోరు, ఎవరు వదులుకోరు. దానికోసమే ప్రాకులాడతారు. కానీ ఎక్కడైనా సరే అది రాజకీయం కావచ్చు, తర్వాత ఎక్కడైనా సరే దానికోసమే ప్రాకులాడారు. అంటే ముఖస్థుతి, మనల్ని మనం కనపరుచుకోవడానికి ఎక్కువ సహజంగా శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం. ఇది దేనికి కిందకి వస్తుందని జీవకుటుంబం మనల్ని మనం చూయించుకోవడానికే సహజంగా మానవ స్వభావం ఇష్టపడుతుంది. అయితే దేవుడు వీళ్ళకి ఏం చేసిందంటే వీళ్ళని గణపరిచి కిరీటాలు ఇచ్చి వీళ్ళకి సింహాసనం వేసింది. అయినా వీళ్ళు ఏం చేసిందంటే ప్రభువా ఆ మహిమ, ఆ ఘనత, ఆ ప్రభావము అవి నువ్వే అర్హుడవాయా, మేమెంతయా, యుగ యుగాలు నీవే జీవించే వాళ్ళమని కిరీటాలని ఈ మనకు ట్రాన్స్లేషన్ ఎట్లా రాసింది. కానీ ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ఏముందంటే కిరీటాలను తీసి విసిరేసినట్టు. అంటే వీఆర్ నాట్ వర్ది, మేము అర్హులము కానే కాదు. అంటే వాళ్ళు ఎంత ఘనంగా తగ్గించుకొని ప్రభుని ఆరాధిస్తున్నారంటే పరలోకంలో 4 జీవులు. అంటే వాళ్ళు ప్రభుని చూడటానికి కూడా, అంటే ఆ క్రమం దేవుడు ఎందుకు పెట్టిండో, ఆయన ఒక క్రమం పెట్టిండంటే అది ఆయన ఇష్టం. అంటే చూడటానికి కూడా 4 జీవులకు పరలోకంలో దే హ్యావ్ పర్మిషన్ లేదు. ప్రభుని చూడటానికి కూడా పర్మిషన్ లేదు. కళ్ళు మూసుకొని ప్రభుని ఆరాధిస్తారు. వీళ్ళైతే తమ ఘనతని, మహిమను, ప్రభావాన్ని, తమ అధికారాన్ని, సింహాసనాన్ని, కిరీటాలు తీసి ప్రభు పాదాల దగ్గరే ఏం చేస్తున్నారు, వీళ్ళు యుగ యుగాలు ఆరాధించేవారిగా ఉన్నారు. తర్వాత ఇంకొక గుంపు ఉన్నది, 3వ గుంపు. ఇంకొక గుంపు చూడండి, 11వ వచనం, 5వ అధ్యాయము 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినపడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడు అని గొప్ప స్వరంతో చెప్పుతుంది. వీళ్ళు ఎవరంటే కోట్ల కొలదిగా దూతలు, కోట్ల కొలదిగా దేవదూతలు. ఎంతమంది అండి? ఇప్పుడు సపోజ్ ఒక 10,000 మంది ఒక సాట కూర్చొని వర్షిప్ చేస్తే ఎట్లుంటుందండి? ఒక 10,000 మంది అంటే ఎంతో గంభీరంగా ఉంటుంది. అట్లాంటిది ఇప్పుడు మనకు గమనించినట్లయితే ప్రపంచంలో ఎక్కువ మంది కూడుకునే ప్రదేశం ఎక్కడంటే నైజీరియాలో 30 లక్షల మంది కూడుకున్నారు. ప్రతి సండే 30 లక్షల మంది ఫ్లైట్లో పంపిస్తుంటారు. వాళ్ళు ఏదైనా పంచడానికి కానీ చిన్న చిన్న ఫ్లైట్లు ఉంటాయి కదా, జెట్ అట్లాంటివి, అట్లా మనిషి జరుగుతుంది. తర్వాత సౌత్ కొరియా, దక్షిణ కొరియాలో కూడా దాదాపు 18 లక్షల మంది పైగా కూడుకున్నారు. అంటే భూమి మీద ఎక్కువ మంది క్రౌడ్ అక్కడే ఉన్నారు. అయితే పరలోకంలో ఎంతమంది ఉన్నారంట? ఫస్ట్ మొదటి ఎవరికి 4 జీవులు, తర్వాత 24 పెద్దలు, తర్వాత వీళ్ళు కోట్ల కొలది దూతలు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రం నీవే అర్హుడు అని గొప్ప స్వరం అంట. అంటే వాళ్ళు ఏం చేస్తారు, మెల్లగా ప్రభువా నీవే అర్హుడవి, నీకే మహిమ, ఘనత అని మెల్లగా చెప్పట్లే. వాళ్ళు గొప్ప స్వరంతో ఏం చేస్తారంటే అందరూ ఆరాధన చేస్తారు దేవుడిని. ఒక పక్క జీవులు ఆరాధన చేస్తున్నాయి, 24 పెద్దలు ఆరాధన చేస్తున్నారు. తర్వాత వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, గొప్ప స్వరంతో ఏం చేస్తారంటే వీళ్ళు కూడా ఆరాధన చేస్తారు. అన్ని కోట్ల మంది దూతలు ఆరాధన చేస్తారంటే అంటే వాళ్ళు ఎంత తగ్గించుకో ప్రభుని వాళ్ళు చూడడానికి కూడా సాహసం చేయట్లేదు. తర్వాత ఇంకో గుంపు ఉన్నది, ఇంకో గుంపు 13వ వచనం చూడండి, చదవండి. 5:14-13 ప్రకటన. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట విన్నది. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేశారు. ఈ 4వ గుంపు ఎవరంటే పరలోకమందును, భూలోకమందును, భూమి కిందను, సముద్రంలో ఉన్న ప్రతి సృష్టం. అంటే సృష్టి మొత్తం ఆరాధన చేస్తుందంట. సముద్రంలో అంటే ఏమున్నాయండి? అన్ని జీవులు. భూమి మీద దేవుడు సృజించిన ప్రతి వృక్షాలు కానీ, జంతువులు కానీ ప్రతిదీ ప్రభువుని ఏం చేస్తున్నాయి? ఆరాధన చేస్తుంది. అంటే దేవుడు మనకు ఒక భాష ఇచ్చిండు, ఆ భాషలో మనం చేస్తాం. అట్లా ప్రతి జంతువు కూడా ఒక భాష ఇచ్చింది ఎవరు అంటే దేవుడే. కాబట్టి దేవునికి అర్థమైతే ఆ భాష అర్థమవుతుందండి. సృష్టి మొత్తం ఏం చేస్తుందంట? దేవుడిని ఆరాధిస్తుంది. భూమి కింద, సముద్రంలో ఉన్న ప్రతి సృష్టం, వాటిలో ఉన్న సర్వం. అంటే
జంతువులు కానీ, పక్షులు కానీ, వృక్షాలు కానీ నిత్యం ఏం చేస్తున్నాయంటే ప్రభుని ఆరాధిస్తున్నాయి. మనం ఆలోచిస్తే ఇప్పుడు వృక్షాలు కానీ, జంతువులు కానీ వాటికి నిత్య జీవం ఉన్నదా? జంతువులకు కానీ నిత్య జీవం లేదు. అయినా ఏం చేస్తున్నాయి? నిత్యం. మనకంటే ఉదయాన్నే లేసేది ఎవరు? పక్షులు, జంతువులు ఉదయాన్నే. సృష్టి మొత్తం వేగుదామని లేసి ఉదయాన్నే ఈ సృష్టి మొత్తం ఈ చెట్లు అవన్నీ బైబిల్లో రాయబడి ఉన్నదంటే ఇది సత్యమే. ప్రభుని ఆరాధిస్తున్నాయి. ఇప్పుడు అవి ఉండేది కొంతకాలమే. ఈ భూమిని దేవుడు తీసేసిందంటే అవి ఉండవు. అయితే ఆ వైఖరి ఏంటి అంటే అర్థమైంది, మేము ఉన్న కొంతకాలమైనా మా దేవుణ్ణి ఆరాధించే ధన్యత మాకు దొరికిందని అవి ఏం చేస్తున్నాయి? ఆరాధిస్తున్నాయి. 4 జీవులు ఆరాధిస్తారు, 24 పెద్దలు ఆరాధిస్తారు, తర్వాత కోట్ల కొలది దూతలు. వాళ్ళు నిత్యం ప్రభుతో పాటు ఉంటారు. వీళ్ళు సృష్టి మొత్తం ఉంటుందా? సృష్టి మొత్తం ఉండనే ఉండదు. సముద్రంలో ఉన్న జీవులు కానీ, భూమి మీద ఉన్న జీవులు కానీ, వృక్షాలు కానీ అయినప్పటికీ ప్రభువుని ఏం చేస్తారు అంటే ఉన్న కొన్ని రోజులైనా చాలు ప్రభు మమ్మల్ని సృజించినందుకు ఆయన ఆరాధించే ధన్యత, మహింపరిచే ధన్యత మాకు ఇచ్చినవని నిత్యం ఆరాధిస్తారు. 4 జీవులు ఆరాధిస్తున్నాయి, 24 పెద్దలు ఆరాధిస్తారు, తర్వాత కోట్ల కొలది దేవుని దూతలు ఆరాధిస్తారు, తర్వాత సృష్టి మొత్తం ఆరాధిస్తారు. అంటే దేవుడు మనం యెషయా-గ్రంథం ఏం చదివామంటే 43:7 నా మహిమ నిమిత్తం నేను సృజించిన. అంటే దేవుడు ఈ విశ్వం మొత్తాన్ని ఎందుకు తయారు చేసిందంటే ఆయన మహిమ కోసమే తయారు చేసిండు. ఆయన మహిమ కోసం తయారు చేసి మానవుని కూడా ఎందుకు తయారు చేసిండు? ఆయనతో సహవాసం చేసి ఆ మానవం ద్వారా మహింపరచబడాలని దేవుడు తయారు చేసిన వాడిగా ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలంటే మనం ఎట్లా ఆరాధించాలి? ఇంకొక గుంపు ఉంది చూడండి. 7వ అధ్యాయము 10వ వచనం 9-10 చదవండి. అటు తర్వాత ఇదిగో ప్రతి జన్మలో నీవు, ప్రతి వంశంలో నీవు, ప్రజలలో నీవు, ఆయన భాషలో మాట్లాడే వారిలో నీవు, ఎవడు వ్యక్తిగతంగా నీవు ఒక గొప్ప సమూహం కావాలి. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు కర్రలు చేతపట్టుకొని సింహాసనం నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి మా రక్షణ స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చాలు. వీళ్ళెవరు అంటే రక్షణకే స్తోత్రం అని చెప్పేది ఎవరు? రక్షణకే స్తోత్రం అని చెప్పేది మనమే. ఏమని రాసింది 9వ వచనంలో? అటు తర్వాత నేను చూడ ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల నుండి, ఆయా భాషకు మాట్లాడేవారి నుండి లెక్కింపజాలని గొప్ప సమూహం ఏమని ఆరాధన చేస్తారంటే మా రక్షణకై స్తోత్రం. ఎట్లా ఆరాధన చేస్తారు? మహాశబ్దంతో ఎలుగెత్తి ఆరాధన చేస్తున్నారు. మహాశబ్దం అంటే నేను అనుకుంటా ఇప్పుడు జీవుల కోసం దేవుడు ప్రాణం పెట్టిండా? 24 పెద్దల కోసం దేవుడు ప్రాణం పెట్టిండా? కోట్ల కొలది దూతల కోసం దేవుడు ప్రాణం పెట్టాడు. తర్వాత ఈ సృష్టి మొత్తం కోసం సముద్రంలో ఉన్న జంతువులు, భూమి మీద వృక్షాలు, భూమి మీద జంతువులు అన్నిటి కోసం దేవుడు ప్రాణం పెట్టలేదు. కానీ ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేయబడిన మనము మన కోసం ఆయన ఏం చేసిందంటే ప్రాణం పెట్టిండు. ఆ సమూహం ఏం చేస్తారంటే మహాశబ్దంతో, దూతలేమో గొప్ప స్వరంతో దేవుడిని ఆరాధిస్తుంది. వీళ్ళు ఎట్లా ఆరాధన చేస్తున్నారంటే రక్షణకై స్తోత్రం అని మహాశబ్దంతో ఎలుగెత్తి ఆరాధన చేస్తున్నారు. ఎట్లా చెప్పారంటే ఎలుగెత్తి. అంటే ఇప్పుడు మనం ఎట్లా ఆరాధన చేయాలండి? ఆ దూతల దేవుడు నిత్యం దూతలు పరలోకంలో. ఇప్పుడు మనం ఈ రోజు అంటే ఇప్పుడు ఆరాధన చేస్తున్నాం, నిన్న మన పనులు మనం చేసుకున్నాం. అయినా దూతలు ఏం చేస్తున్నాయి? నిత్యం ఆరాధన చేస్తున్నాయి. కానీ ప్రభు ఎవరు ఆరాధన విధానాన్ని కోరుకుంటుంటూ మనం ఆరాధన చేస్తే, నా ప్రాణం పెట్టి నా ప్రజలు, నా రక్తం పెట్టి కొన్న నా ప్రజలు ఆరాధన చేస్తే వినాలని దేవుని చెవులు కానీ కళ్ళు కానీ ఎవరి దగ్గర ఉన్నాయంటే మన దగ్గరే ఉన్నాయి. ఏమనుందంటే నా కొరకు మీరు ఒక మందిరాన్ని పెడితే అక్కడే నేను నివసించాలంటే మనం ఆరాధన చేస్తే దేవుడు వినాలని కోరుకుంటున్నాం. అంటే దేవుడు ఏమై ఉన్నాడో మనము గుర్తించాలి. ఆయన సమీపించరాని తేజస్సులో అమరత్వం కలిగి ఆయన మాత్రమే నివసించే దేవుడు. నిత్యం పరలోకంలో ఉండే దూతలు ఆయన్ని చూడడానికి సాహసం చేయట. 24 పెద్దలు సింహాసనం విడిచి, తర్వాత కిరీటాలను విడిచి ఏం చేస్తున్నారంటే ఆయన పాదాల దగ్గర పడి ఏం చేస్తున్నారంటే సాగిలపడి దేవుని ఘనత, మహిమ, ప్రభావము అన్నీ నీకేనాయా, మేము అర్థం కానే కాదు.
వాళ్ళు కూడా యుగ యుగాలు జీవిస్తున్నారు, అయినా మేము అర్హులం కాదని దేవుడిని ఆరాధిస్తున్నాయి. కోట్ల కొలది దూతలు కూడా గొప్ప స్వరంతో వాళ్ళు కూడా ఆరాధన చేస్తున్నారు. ఈ సృష్టి కొంతకాలం ఉండే సృష్టి. నేను అనుకుంటా ఈ సృష్టి ఆరాధన దేవుడు ఎందుకు పెట్టిందంటే, కొంతకాలం ఉండేదే సృష్టి ఆరాధన చేస్తే మనకు క్వశ్చన్ మార్క్. మనం ఎట్లా దేవుడిని మహిమపరచాలి? మనం యుగ యుగాలు ప్రభుతో పాటు ఉండాలి, ఆయన సింహాసనం మీద ఉండాలని దేవుడు మనల్ని ఏం చేసినట్టు మనల్ని కొనుక్కుంటాడు. ఏమని చెప్తుంటాడు? ప్రతి వంశంలో నుంచి, ప్రతి జనంలో నుంచి, ప్రతి ప్రజల్లో నుంచి, ఆయా భాషను మాట్లాడే వాళ్ళందరిలో నుంచి ఏం చేసిండు? ఆయన రక్తంతో మనల్ని కొనుక్కుంటూ వాళ్ళందరికంటే ఇంకా మనం ఏం చేయాలా? ఎలుగెత్తి మహాస్వరంతో గొప్ప శబ్దంతో ఏం చేయాలంటే దేవుడిని ఆరాధించే వారికి ఉండాలి. అంటే దేవుడు ఏమైనాడో మనం ఆరాధించాలి. ఆయన చేసిన మేలులు కాదు, ఆయన చేసిన మేలులు కాకుండా అసలు ఆయన ఏమైనాడో మనం ఆరాధించాలి. మనం ఉదాహరణ చూసినట్లయితే సినిమా స్టార్లు, క్రికెట్ స్టార్లు, చిన్న పిల్లలు, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ ఫోటోలు అన్నీ కట్ చేసి పెట్టుకొని పుస్తకాలలో రూమ్లలో పెట్టుకొని వాళ్ళని వర్షిప్ చేస్తారు. ఎందుకు వర్షిప్ చేస్తారు? వాళ్ళకి ఏం సంబంధం? అంటే వాళ్ళ స్టేటస్ని బట్టి వీళ్ళు ఏం చేస్తారు? ఆరాధిస్తున్న వాళ్ళు. అంటే దేవుడు ఏమైనాడో మనం ఏం చేయాలంటే ఆరాధన చేయాలి. తర్వాత మనం గమనించినట్లయితే దానియేలు మిత్రులు ఎవరండి? షడ్రక్, మెషక్, అబేద్నెగో. వాళ్ళు ఏమంటారు? ఓ నెబుకద్నెజర్ అని రాజును పట్టుకొని, నేను నీ కింద పనిచేస్తున్నప్పటికీ ఆ చట్టం ప్రకారం లోబడి మేము పనిచేస్తున్నాం, కానీ భక్తి విషయంలో అయితే ఓ నెబుకద్నెజర్ అని ప్రశ్నించి ఏమని చెప్తున్నారంటే, నువ్వు పెట్టిన ప్రతిమకు మేము నమస్కారం చేయము, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా నీ ప్రతిమకైతే మేము ఆరాధన చేయము. అంటే ఆయన ఏమైనాడో మన గ్రహింపు, అంటే మనకున్న గ్రహింపును బట్టి మన ఆరాధన అనేది ఉంటుంది. కనుక ఆయనను గ్రహించాలి. మనం ప్రకటన గ్రంథంలో ఆయన ఏమైనాడో తెలుసుకోవడానికే యోహాను దర్శనమిచ్చి మనకు తెలియజేస్తుంది. ఆయన మహా తేజస్సుతో సూర్యుని వల్లే ప్రకాశిస్తున్నాడు. యుగ యుగములు ప్రకాశిస్తున్నాయి. ఆయన చూసేసరికి సచ్చినవాని వల్లే ఆ ప్రవక్త యెషయా కూడా పడిపోయిన తర్వాత యోహాను కూడా పడిపోయిన వాడిగా ఉంటుంది. తర్వాత మనం గమనించినట్లయితే ఆ 4 జీవులకి తర్వాత ప్రభువుకు మధ్యలో ఏముంది? స్ఫటికములకు పోలిన సముద్రం అడ్డం. సముద్రం అడ్డం ఉన్నప్పటికీ ఆయన చూడటానికి ఏం చేస్తారు? సాహసం చేయట్లేదు. కళ్ళు మూసుకొని ఏం చేస్తారు? ఆరాధించేవారు. అంటే అంత తగ్గించుకొని ప్రభువుని ఏం చేస్తారంటే అంత కనపరుస్తారు. వాళ్ళ 24 పెద్దలైతే తమ కిరీటాలను, సింహాసనాన్ని ఏం చేస్తారు? వదిలి సాగిలో పడిపోయాయి. కనుక నీవు నేను కూడా ఏం చేయాలంటే, మనం ఏ గుంపులో ఉన్నామంటే జీవుల తర్వాత 24 పెద్దలు, తర్వాత కోట్ల కొలది దేవుని జీవులు, తర్వాత కొంతకాలం అయితే ఈ సృష్టి, తాత్కాలికమైన సృష్టి కూడా నిత్యం ప్రభువు ఏం చేస్తుంది? ఆరాధిస్తుంది. యుగ యుగాలు ఆయన కోరికలు, ఆయన స్వరూపంలో ఉన్న మనము మన రక్షణకై స్తోత్రం అని మహాశబ్దంతో ఉంది. మహాశబ్దంతో ఎలుగెత్తి ఏం చేయాలంటే మనము ఆరాధన చేయాలి. నువ్వు నేను ఆ రక్షణను నిజంగా అనుభవించుంటే మనం ఆరాధించకుండా ఉండలేము. మన ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని ప్రేరేపిస్తుంది. కనుక ఆయన ఏమైనాడో నూతన సంవత్సరంలో మొదటి ప్రభు దినాన్ని మనం ఏం చేయాలంటే ఆయన మేలులు, మనం అడిగిన అడగకపోయినా ఆయన మనకు మేలు చేస్తుంది. ఆయన ఏమైనాడో మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువుని ఆరాధించాలి.